ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ హ్యాపీ దివాళీ. మేమైతే క్రాకర్స్ కొనడానికి వెళ్ళినాము. నిన్న ఇక్కడ మేము క్రాకర్స్ తెచ్చాము. ఇప్పుడైతే చూపెట్టాము, అన్బాక్సింగ్ చేసి చూపెట్టబోతున్నాం. ఆర్ట్ ఇన్ ద హార్ట్ ఇవంట పెన్సిల్స్ క్రాకర్స్ అంట. ఓపెన్ చేసి చూద్దాం. పెన్సిల్స్ లెక్క ఉంటావు. ఆ పెన్సిల్స్ లెక్క ఉంటుందా? షాప్ వేసుకొని రాయొచ్చు. నేను ఎట్లా అనుకున్నా, అప్సర పెన్సిల్ లెక్క వస్తుంది అనుకున్నా. ఆ పెన్సిల్ మొలుకుంటుంది, దానికి బాంబు పెట్టి కాలితే వస్తుంది అనుకున్నా. సెకండ్ క్రాకర్స్ పడి తిప్పుతారు చూడండి, అది ఇవి వచ్చేసి ఇట్లా 10 పీసెస్ అంటే వస్తాయంట. ఉంటాయి ఇక్కడ కాల్చినాం అనుకోండి, ఇట్లా తిప్పితే కూల్ మంట అనుకుంటా, కలర్ అనుకుంటా. అంటే కింద ఇట్లా దింపితే మన డ్రెస్ అట్లా అనుకోదు. ఇది అయిపోయిందా? ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ క్రాకర్లా ఒక క్రాకర్, రాకెట్. నా ఫేవరెట్ నేను ఎందుకు ఏమైనా వస్తలేదు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ క్రాకర్, నాకు ఇష్టం. ఇది ఇక్కడ అంటే బుస్ అని పోతుంది. మీకు ఇట్లా పెట్టాలి కింద, రెండో పెట్టాలి అంటే బుస్ అని పోతుంది. ఇలా 10 పీసెస్ వస్తాయి. నెక్స్ట్ ఇదా స్కై షాట్. ఇది మన ఇది రాకెట్, అది రాకెట్. ఇది స్కై షాట్. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎట్లుంటాయో. ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. ఇది ఒక తోక వస్తుంది, ఇది ప్లాస్టిక్ తీసి అంటు పెట్టాలి. ఇది ఇట్లా లాగితే వస్తుంది. నైట్ కాద్దాం. ఇది కూడా సేమే అట్లానే ఉంటుంది కావచ్చు, కానీ ఇది వైట్ కలర్ వస్తుంది, ఇదేమో గ్రీన్ కలర్ వస్తుంది. అంతే తేడా. నెక్స్ట్ అందరికి ఇష్టమైన భూచక్రం. సాయిరామ్ 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 సాయిరామ్. 10 పీసెస్. దీనిలో కూడా చిన్న భూచక్రం ఇట్లా తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్. ఇది ఇవి వచ్చేసి ఇంకా చిన్న భూచక్రం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్. మొత్తం 50తోని తయారు చేసి ఉంచారు. వావ్, చిన్న ఉన్నాయి బొడ్డమ్మ లెక్క. నెక్స్ట్ బిగ్ ఫ్లవర్ పాట్స్ కూడా. ఇవి వచ్చేసి కూడా సేమ్. ఇది వచ్చేసి దానికంటే కొంచెం చిన్నది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రాకిల్స్. నెక్స్ట్ బాయ్స్ కి ఫేవరెట్ అయిన తోకబామ్. ఇది వచ్చేసి పేపర్ షాట్. ఇలా కాల్చాను అనుకోండి, అది ఇట్లా కాల్చే మొత్తం. ఇది వచ్చేసి మ్యాజిక్ పేపర్. ఇది వచ్చేసి గన్స్. మన బాంబులు కాదు వచ్చు. ఇవేమో బాంబులు.
చల్లనే పడుతుంది. చేతి నమ్మకం మీద పడుతుంది. నైలాన్ ఖర్జూరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్